హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు అండి మరో కొత్త శివాలయానికి అయితే వచ్చానండి. ఇది కూడా పాతదండి, చాలా పురాతనమైందటండి. బాగుందండి శివాలయం అయితేనండి మీకు చూపిస్తాను రండి లోపలికి. ఈ శివాలయం ఎక్కడ ఉంటుంది అంటేనండి పర్వతపూర్ బాలాజీ నగర్లోనండి. బాలాజీ నగర్ కాడండి. ఈ శివుడి పేరండి భవానీ విశ్వేశ్వర లింగం అంటండి. చాలా పవిత్రమైన లింగం అంటండి. ఇక్కడ వెలిసిందంటండి. బాగుందండి లింగం. మనకైతేనండి బాగా పూజ అయితే చాలా బాగా మనసు అయితే చేపిస్తారండి. మనకి ఈరోజు సోమవారం, 4వ సోమవారం కదండి. చాలా మంచిగా అనిపిస్తుందండి. అభిషేకాలన్నీ మంచి అయితే చేయిస్తారండి. వాళ్ళ అభిషేకాలు ఎలా చేస్తారంటేనండి మనకే లింగాన్ని ఇచ్చండి, బిల్వపత్రాలండి అన్నీ ఇచ్చండి. మనం పంచామృతమునండి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు తెచ్చుకుంటే చాలండి. అన్నీ వాళ్ళే ఇస్తారండి. మనకి అభిషేకానికి 201 రూపాయలు ఉంటుందండి. అది కట్టి మన అభిషేకం మనం చేసుకోవచ్చండి. పంతులు గారి దగ్గరుండి మన చేత చేయిస్తారండి. చూడండి, వీళ్ళ భక్తులందరూ కూడా అభిషేకం చేసుకుంటున్నారండి. ఎవరి అభిషేకం వాళ్ళేనండి. చూడండి ఎలా చేయాలి అటేనండి. మనకి ఒక లింగాన్ని ఇస్తారండి. ఆ లింగం ప్రకారం మనం ఆ లింగాన్ని అండి మనకి ఇచ్చిన లింగానికండి అభిషేకం అయితే చేయించాలండి. ముందు అభిషేకం మనం పంతులు గారు ఎలా చేస్తారో లోపల లింగానికి అలాగే మనం బయట కూడా ఆయన చెప్పినట్టుగా మనం అభిషేకం అయితే చేయాలండి. చాలా బాగా ఉంది కదండి. ఇలా ఎక్కడ మనకి చూసి ఉండరండి మీరు ఎప్పుడూను. మన అభిషేకం మన పంతులు గారు అయితే వాళ్ళే ఇస్తారండి. లింగాలను కూడానండి, లింగాలు, ప్లేట్లు, విభూది, బిల్వపత్రాలు చాలా మంచిగా అన్నీ మొత్తం ఐటమ్స్ అన్నీ వాళ్ళే ఇస్తున్నారండి. మనకి దగ్గర 201 రూపాయలు తీసుకుంటారు అంతేనండి. మనకి పూజ అంతా మంచిగా వాళ్ళే చేపిస్తారండి. అది ఎలా చేపిస్తారు అనేది మీకు చూపిస్తాను చూడండి. చాలా మంచిగా అనిపిస్తుందండి. అభిషేకం మన చేతులతో మనం చేస్తే శివుడికి ఎంత బాగా ఉంటుందో కదండి. మరి మీకు అభిషేకాన్ని అయితే నేను చూపిస్తానండి. చూడండి, ముందైతే అందరికీ ప్లేట్లు అయితే ఇచ్చేసిందండి. అది ఏంటండి శివలింగాలు అయితే ఇస్తున్నారు. చూడండి, ఒక బాక్స్లో తెస్తున్నారు కదండి. అందరికీ ఒక్కో శివలింగాన్ని అయితే ఇస్తున్నారు. మనం ఆ శివలింగం తీసుకునండి ఆ శివలింగానికి మనం పూజ చేసుకోవాలండి. మళ్ళీ పూజ అంతా అయిపోయాక శివలింగాన్ని మళ్ళీ సోమవారికి అయితే మనం ఇచ్చేయాలండి. ఓకేనండి, బాగుంది కదండి. ఇక్కడ ఈ సిస్టమ్ అయితేనే నాకైతే భలే నచ్చిందండి. చూడండి, మనకి పూజ అయితే ఎలా జరిపిస్తారో శివాభిషేకం, శివుడు పూజ అయితే ఆంటీ రోజు చేస్తారు. మండే చేస్తారా అభిషేకాలు? అదే యూట్యూబ్ ఛానల్లో పెడతాను. నేను యూట్యూబ్ ఛానల్ చేస్తాను. మామూలుగా టెంపుల్ కల్లా వచ్చాను చూపిద్దామని. ఇది అభిషేకం మన అభిషేకాలు అయితే ఇలా జరుగుతున్నాయి. చాలా మంది అభిషేకంలో అయితే పాల్గొన్నారండి. చూడండి, ఎక్కడో బాలాజీ పర్వతపూర్ అటండి. భవానీ రామలింగేశ్వర టెంపుల్ అటండి. చాలా బాగా జరుగుతున్నాయి. భక్తుల చేత చేయిస్తున్నారు పూజలు కూడా. మనమే చేసుకోవచ్చు. మనకి పంతులు గారు అయితే అన్ని విషయాలు చెప్తున్నారు. దాని ప్రకారం మనం అయితే పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఏం సార్దో ఏమో కానీ మస్తు అయింది. ఓం శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం విరూపాక్షాయ నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః నేత్రాణి పూజయామి. ఓం రుద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వాయ నమః పూజయామి. ఓం చంద్రమౌళయ నమః మౌళిం పూజయామి. ఓం మర్దనారీశ్వరాయ నమః తనుం పూజయామి. ఓం శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామినే నమః సర్వాణి పూజయామి. పళ్ళ మీద ఉంటే కనిది
ఏకబిల్వం శివార్పణం. మాకు కొంచెం ఇవ్వరా? ఏకబిల్వం శివార్పణం. శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం. ఏకబిల్వం శివార్పణం. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవం ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాశికా సరే అండి, మనం చేసిన పూజ అంతానండి మన బిల్వపత్రాలు, మన లింగం అయితే ఇచ్చేయాలని స్వామివారికి మనం చేసిన పూజ బిల్వపత్రాలండి. లాస్ట్గా భవానీ లింగేశ్వర స్వామికి అయితే వేస్తారండి. ఇలాగా మనం చేసిన పూజ అంతా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.